ఈరోజు వీడియోలోకి వచ్చి రికవ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఈ కంపెనీ గురించి చూసుకుంటే రికవ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అనేది 1995లో స్టార్ట్ అయిందనమాట. ఇది ఒక బ్రోకరేజ్, ఇన్వెస్టింగ్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనమాట. ఇండియాలోనే ఉంటుంది. అలాగే ఇది సెబీ రిజిస్టర్డ్లో కూడా ఉంటుంది అనమాట. స్టాక్ హోల్డర్ బిఎస్సి, ఎంఎస్సిలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ కూడా దీంట్లో ఉంటుంది అనమాట. అలాగే ఈ కంపెనీ సర్వీసెస్ వచ్చి మనకి ఈక్విటీ బ్రోకింగ్లోని, క్యాష్ డెలివరీలోని, ఇంట్రా ట్రేడింగ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ కంపెనీలో. అలాగే ఈ కంపెనీ వచ్చి మనకి వేరియస్ డెరివేటివ్స్ అయిన, కమోడిటీ సెగ్మెంట్ అయినా సెల్ఫ్ క్లియరింగ్ మెంబర్స్ కూడా ఉంటారనమాట. ఎన్ఎస్సి క్లియరింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే కంపెనీ వచ్చి స్మూత్ ట్రేడల్ సెటిల్మెంట్స్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట, ట్రేడ్ సెటిల్మెంట్స్. అలాగే ఈ కంపెనీలో మనం ఐపీఓస్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే డిపాజిటరీ సర్వీసెస్ కూడా, డిమాట్స్ అకౌంట్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఓవరాల్గా మనకి రెవెన్యూ పరంగా కనుక మనం చూసుకుంటే బ్రోకరేజ్ కమిషన్స్ ద్వారా 7% వస్తుందన్నమాట ఈ కంపెనీకి. అలాగే మార్కెట్ మేకింగ్ యాన్యువల్ ఫీజ్ ద్వారా 0.69% వస్తుంది. అలాగే డిమాట్ ఆపరేషన్ ద్వారా 0.31% వస్తుందన్నమాట. రెవెన్యూ పరంగా చూసుకుంటే ట్రేడింగ్ ద్వారా 49% రెవెన్యూ వస్తుంది. అలాగే ఎఫ్ఎన్ఓ అండ్ కరెన్సీ ద్వారా 41% వస్తుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే మనకి రెవెన్యూ అండ్ ఫార్మ్ ట్రేడింగ్, అలాగే ఎఫ్ఎన్ఓ కరెన్సీ నుంచి ఓవరాల్గా 91% వరకు మనకి రెవెన్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఈ కంపెనీకి. అదర్ రెవెన్యూ వచ్చి మనకి 0.44% అదర్ రెవెన్యూ వస్తుంది. ఓవరాల్గా కంపెనీ ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్స్ చూసుకుంటే 22లో 180 crores ఉంటే 23లో 187 వచ్చిందనమాట. మార్చ్ 24లో చూసుకుంటే 320 crores, ఆల్మోస్ట్ డబల్ వరకు వచ్చింది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో 337 crores అనమాట. అసెట్స్ పరంగా ఓవరాల్గా ఇంప్రూవ్మెంట్ ఉంది. అలాగే రెవెన్యూ పరంగా కూడా మనకి ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. 22లో చూసుకుంటే 42 crores ఉంది. మార్చ్ 23లో 54 crores ఉందన్నమాట. మార్చ్ 24లో 111, ఆల్మోస్ట్ డబుల్ అయిందనమాట మార్చ్ 24కి. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 961 crores ఉందన్నమాట రెవెన్యూ. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే మనకి 16 crores ఉంటే 22లో, 23లో 19 crores ఉందన్నమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 42 crores ఉందన్నమాట. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 50 crores ప్రాఫిట్ వచ్చిందన్నమాట ఈ కంపెనీకి. అలాగే ఆపరేటింగ్ క్యాష్ కూడా మార్చ్ 22, 23లో 22 నెగిటివ్లో జనరేట్ చేసింది. తర్వాత మళ్ళీ 24లో 46 crores ప్రాఫిట్లో జనరేట్ చేసింది ఆపరేటింగ్ క్యాష్. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 23 crores జనరేట్ చేసింది అనమాట. అలాగే ఈ కంపెనీకి అట్ ప్రెజెంట్ అప్పు చూసుకుంటే 25 crores, ఇంచుమించు 26 crores వరకు అప్పు ఉందన్నమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ మార్కెట్ వాల్యూ చూసుకుంటే 329 crores మార్కెట్ వాల్యూ ఉందన్నమాట. ఎబిటా మార్జిన్ చూసుకుంటే 50% ఉంది. ప్యాట్ మార్జిన్ చూసుకుంటే 41% ఉందన్నమాట. అలాగే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే ఆర్ఓసిఈ చూసుకుంటే 29% ఉంది. ఆర్ఓఈ చూసుకుంటే 36% ఉందన్నమాట. అలాగే డెప్ట్ ఈక్విటీ చూసుకుంటే 0.53 ఉందన్నమాట. ఇది మంచిదన్నమాట. కన్సర్న్ పెద్ద అప్పు కూడా లేదు కంపెనీకి. అలాగే రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూసుకుంటే 30% ఉంది. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 1.87 ఉందన్నమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి ఆర్హెచ్పిలో ఫైల్ చేసినప్పుడు కాంపిటేటర్స్ కింద అనౌన్స్ చేశారనమాట. ఆల్ క్లారిటీ సెక్యూరిటీస్ అని, యాంజిల్ వన్ అని, షేర్ ఇండియా సెక్యూరిటీస్ అని, పూణే ఈ స్టాక్ బ్రోకింగ్ అని చెప్పి కాంపిటేటర్స్ కింద అనౌన్స్ చేశారు. వాళ్ళు పీఈ పరంగా చూసుకుంటే రికవ్ సెక్యూరిటీస్ పీఈ చూసుకుంటే 3.27 ఉంది. ఆల్ క్లారిటీ సెక్యూరిటీస్ చూసుకుంటే 29 ఉంది. యాంజిల్ వన్ కూడా 20 ఉందన్నమాట. షేర్ ఇండియా కూడా సెక్యూరిటీస్ కూడా 13% ఉంది. పూణే ఈ స్టాక్ కూడా 16 ఉందన్నమాట. ఓవరాల్గా పీఈ పరంగా చూసుకుంటే రికవ్ సెక్యూరిటీస్ చాలా రీజనబుల్గా తీసుకొచ్చారు. అలాగే పాజిటివ్ అండ్ నెగిటివ్ చూసుకుంటే, స్ట్రెంత్ పరంగా చూసుకుంటే ఏంటంటే క్లయింట్స్తో లాంగ్ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్గా మెయింటైన్ చేస్తుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్లాట్ఫామ్ కూడా ఉందన్నమాట. అన్ని విధాలుగా కరెన్సీ గాను, మ్యూచువల్ ఫండ్స్ గాను, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ, డెరివేటివ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ సర్వీస్ ప్లాట్ఫామ్ చేస్తుంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజ్మెంట్ కూడా ఉంది కాబట్టి కంపెనీకి స్ట్రెంత్ పాజిటివ్గా ఉంది. వీక్నెస్ వచ్చి కొంచెం అప్పు ఉందన్నమాట, 26 crores. అది కొంచెం కన్సర్న్. అలాగే కాంపిటేటర్స్ కూడా మంచి పెర్ఫామ్ చేస్తున్నారు బాగా. అలాగే మంచి రిటర్న్స్ కూడా ఇచ్చారు. సో దీన్ని కూడా చూడాలి మరి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తుందో లేదో అని. అలాగే ఈ కంపెనీ వచ్చి ఐపీఓ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ అనమాట. ఇంక్రిమెంటల్ వర్కింగ్ క్యాపిటల్ గురించి అని. అలాగే ఎక్స్పెండిచర్ రిక్వైర్మెంట్ అనమాట. ఐటీ సాఫ్ట్వేర్లు కొనడానికి, కంప్యూటర్ ల్యాప్టాప్స్ అవన్నీ కొనడానికి అనమాట. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ అనమాట. ఐపీఓ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ గురించి స్మార్ట్ ఆర్జన్ క్యాపిటల్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న వాళ్ళు లీడ్ మేనేజర్స్ కింద ఉన్నారు ఈ ఐపీఓకి. అలాగే లింక్డ్ఇన్ ఇండియా టైమ్ ప్రైవేట్ లిమిటెడ్లో మనకి అలాట్మెంట్ తెలుస్తూ ఉంటుంది అనమాట.
అలాగే ఈ ఐపీఓ టైమ్ లైన్ చూసుకుంటే మనకి 15 జాన్ ఓపెన్ అవుతుంది, 17 జాన్ క్లోజ్ అవుతుంది అనమాట. లిస్టింగ్ డేట్ వచ్చి 22 జాన్ లిస్ట్ అవుతుంది. అలాట్మెంట్ మనకి 20 జాన్ తెలుస్తుంది కాబట్టి లింక్డ్ఇన్ ఇండియా టైమ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అలాట్మెంట్ తెలుస్తూ ఉంటుంది అనమాట ఈ వెబ్సైట్లో. అలాగే ప్రైస్ బట్టి చూసుకుంటే 82 నుంచి 86 రూపీస్ పర్ షేర్ ఉంది. లాట్ సైజ్ చూసుకుంటే 1600 షేర్స్ ఉన్నాయి. సో మనకి ఒక లాట్కి 1,37,000 అమౌంట్ కావాల్సి వస్తుంది అనమాట. అలాగే ఫేస్ వాల్యూ చూసుకుంటే ₹5 పర్ షేర్ అనమాట. మొత్తం టోటల్ సైజ్ చూసుకుంటే 88 crores 82 lakhs అనమాట. అందులో ఫ్రెష్ ఇష్యూ 71 crores 62 lakhs అనమాట. ఓఎఫ్ఎస్ వచ్చి 17 crores 20 lakhs అనమాట మొత్తం. ఓవరాల్గా ఐపీఓ చూసుకొని ఎందులో అప్లై చేయాలా లేదా అనుకుంటే ఏంటంటే కంపెనీ అయితే వాల్యుయేషన్స్ అవి రీజనబుల్గానే తీసుకొచ్చారు. రెవెన్యూ గ్రోత్ ఉంది, ప్రాఫిట్లో కూడా ఇంక్రీజ్డ్ ఉందన్నమాట, ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్లో. అలాగే కొంచెం అప్పు కూడా ఉందన్నమాట. అలాగే పియర్స్ కూడా మంచి రిటర్న్స్ జనరేట్ చేశారనమాట. ప్రస్తుతానికి అయితే గ్రే మార్కెట్ ప్రీమియంలో డిమాండ్ అంటూ లేదు. కాకపోతే ఈ ఐపీఓ ఏంటంటే రీజనబుల్గా తీసుకురావడం వల్ల, అన్నిటికీ మంచి అట్రాక్టివ్గా ఉండడం వల్ల, అలాగే ఇయర్ ఆన్ ఇయర్లో ప్రాఫిటబుల్గానే వచ్చాయి కాబట్టి మేబీ ఇంకా ఓపెన్ అయ్యే టైంలో ఏమైనా డే మార్కెట్ ప్రీమియంలో డిమాండ్ ఉంటే మనం డే 1 డే 2 సబ్స్క్రిప్షన్స్ అవి చూసుకుని అప్లై చేసుకుంటే లిస్టింగ్ గెయిన్స్ అయితే ఈజీగానే వస్తాయని చెప్పి అనుకోవచ్చు అనమాట. సో మీరు కూడా అప్లై చేయవలసిన ఐపీఓ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.